మరణములో నుండి జీవములోనికి దాటించు పశువు. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు చాలాసార్లు మరి దేవుడికి మొరపెట్టారు. 400 సంవత్సరాలు అయింది మా తండ్రి పితరుడు అబ్రహాముకి నువ్వు చేసిన వాగ్దానం. మేమందరం 400 సంవత్సరాల పాటు ఈ దేశంలో బానిసలుగా ఉంటానన్నాం. అయితే మేమందరం 400 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ అధికమైన శ్రమ, బానిసత్వ సుంకాన్ని కట్టలేకపోతాం. దయచేసి మా అందరికీ విడుదల దయచేయమని పరమ తండ్రి అయిన దేవునికి ఇజ్రాయేల్ ప్రజలందరూ మొరపెడుతున్నాను. గోచాడుతున్న నా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధులందరూ కూడా మొర్రపెడుతున్నప్పుడు దేవుడు ఆ మొర్ర విని మోషే గారు మరి ఆ ప్రజల్లోంచి వేరుపరచబడినప్పుడు మోషే గారిని మరి దేవుడు దర్శించి అన్నాడు, నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళి ఐగుప్తు దేశంలో ఫరో ఎదురుగా నిలబడి ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుని. ఎవరండి ఇజ్రాయేలు? దేవుని జ్యేష్ఠ కుమారుడట. ఆయనను ఆ దేశం నుంచి విడుదల చేసి ఆ ప్రజలందరినీ పంపించమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మోషే గారు చెప్తే మరి వాళ్ళు ఒప్పుకోలేదు. నేను ఎందుకు పంపించాలి? బానిసత్వం నుంచి వెళ్ళిపోతే ఎవరు పని చేస్తారు? మా ఇటుకలు ఎవరు తయారు చేస్తారు? మా కంచాలు ఎవరు కడుగుతారు? మా పిల్లలు స్నానాలు ఎవరు చేయిస్తారు? బట్టలు ఎవరు వేస్తారు? మా రాణులకు మరి ఎవరు సహాయం చేస్తారు? వంట పనులు, ఇంటి పనులు. ఇది జరగని పని పంపించమని ఆ బానిసత్వపు సుంకాన్ని కడుతున్న ఆ ప్రజలందరూ చేసే వెట్టి చాకిరికి అలవాటు పడిపోయిన రాజులు వాళ్ళు వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు ఆఖరిగా అన్నాడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నా, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా, ఈ దేశంలోకి వడగడ్డలు కురిపించిన మరి ఆవు పిండి అలా గాల్లోకి విసిరినప్పుడు ఒళ్ళంతా మంటలు లేవదీసినప్పటికీ కూడా 3 రాత్రింపగళ్ళు ఆ దేశమంతా చీకటి కమ్మదీసిన, మిడతలు వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నీ నాకి వేసిన, పశువులు చచ్చిపోయినా, అగ్నిగంధకాలు కురిపించిన, ఏం చేసినా ఈ ప్రజలు మాట్లాడలేదు. కాబట్టి ఆఖరిగా మీరు మరి పస్కా బలి పోస్తుని వధించి ఆ రక్తాన్ని మీ గుమ్మపు అడ్డకమ్ములకి నిలువు కమ్ములకి రాసుకోమన్నాడు. దేవుడికి స్తోత్రం. పూర్వపు దేవతల గుళ్ళు కాడ చెప్పాను కదా ఇందాక, ఆ దేవతల గుళ్ళు కాడ ఆ బలిపోసుని నరికి దాన్ని రక్తాన్ని తీసుకెళ్ళి గోడలకి అంటించేవారు. అలాగే ఇప్పుడు ఈ రక్తాన్ని ఏం చేయాలి? నిలువు కమ్ములకి అడ్డకమ్ములకి కూడా దాన్ని రాసుకోవాలట. రక్తము పాపము నుంచి విమోచిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి విమోచిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనందరికీ విడుదల దయచేస్తుంది. యేసయ్య రక్తము ప్రతి పాపిని కడిగి పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి అడ్డకమ్ములకి నిలుగుర కమ్ములకి రాసుకోమన్నప్పుడు వారి పస్కా బలి పశువులుగా కొన్ని మేక పిల్లల్ని, గొర్రె పిల్లల్ని ఎన్నుకుని వాటిని తీసుకొచ్చి దశమి నాడు, ఏ రోజునండి? దశమి నాడు